దేవరాపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్ఛార్జ్ డీఎస్పీ ఈ శ్రీనివాసులు, కేకోటపాడు సీఐ కె కృష్ణ, స్థానిక ఎస్ఐ వి సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరివేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వి సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీ మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, 2 ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ కొరపర్తి గ్రామ నివాసులు నేను అంటాను. ముఖ్యంగా అంటే కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి దూసరి లక్ష్మి ఆత్మహత్య గురించి చెప్పడానికని మేము మీడియా ముందుకు వచ్చాము. అయితే నిన్న 6-7 అంటే 6 గంటల 7 గంటల మధ్యలో దూసరి లక్ష్మి అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానిపైన చాలా అనుమానాలు రేకెక్కుతున్నాయి. అయితే ఆమె సుమారు దేవరాపల్లి గ్రామానికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొల్లి లోకేష్ అనే వ్యక్తి ఈమె వెంటపడి 1 సంవత్సరం పాటుగా ప్రేమిస్తానని చెప్పి, ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించి ఆమెని వలలో వేసుకున్నాడు. ఇలా వలలో వేసుకొని ఇంచుమించు సుమారు 5 సంవత్సరాలు వ్యవధవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఉన్నటువంటి సుఖాలన్నీ అనుభవించాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే, నీది తక్కువ కులం, నువ్వు ఎస్టీ జాతికి చెందిన దానివి కాబట్టి మా కుటుంబంలో మన పెళ్లికి నిరాకరిస్తారని చెప్పడం జరిగిందండి. దానివల్ల ఆమె చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు ఇప్పటి వరకు తెలిసిందండి. అదే విషయాన్ని అదే సోమవారం నైటు దేవరపల్లి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎస్ఐ గారు కూడా బాగా స్పందించారు. ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులో వాళ్ళకందరికీ శిక్ష పడేలా చూస్తామన్నారండి ఎస్ఐ గారు. ఇప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు కూలిపోయినట్టు తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు ఎలా ఉండేది ఇంట్లో? అసలు వాళ్ళ నాన్నగారు అయితే ఇంచుమించు ఒక 4 years నుంచి ఆయన బెడ్ రెస్ట్ అండి. ఇటీవల కాలంలో అలా తిరుగుతున్నాడు. వాళ్ళు కుటుంబ జీవనోపాధి గురించి అనేసే తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చారు తప్ప వేరే రకంగా ఏది చేయడం కాదు. వాళ్ళు ఏదైనా చేస్తేనే తప్ప వాళ్ళ ఇంటి పప్పం గడిచేది. ప్రస్తుతానికైతే వాళ్ళైతే ఏ దిక్కు చూసిన పరిస్థితిలో అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే పెద్ద కుమార్తె వచ్చేటువంటి ఒక 8,000 జీతంతో వాళ్ళ జీవనోపాధి ఇన్నాళ్ళ వరకు సాగిస్తున్నారు. ఇప్పటి నుంచి మరి ఏం జరుగుతుందో తెలియదు. మీకు న్యాయం జరగాలని చెప్పేసి మీ స్టేషన్ ముందు ఇప్పుడు ఈ రోజు ధర్నా చేయబోతున్నారా? అవునండి, ఖచ్చితంగా ధర్నా మేము ఉదయం నుంచే స్టార్ట్ చేసాము. మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, మాకు మా యొక్క ట్రైబల్కి న్యాయం జరగాలి, ప్రాముఖ్యంగా అక్కడ ఇప్పుడు బాధితులైనటువంటి కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం. ఫర్దర్గా ఏం చేయబోతున్నాం? ఇది ఇప్పుడు ప్రజెంట్ శవపరీక్షల గురించి అని వెళ్ళారు. ఆ శవపరీక్షలు వచ్చి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసు మీద ఇక్కడ కాకపోతే మేము ఎంత దూరంకి వెళ్ళడానికైనా మా యొక్క ఎస్టీ చట్టాలను అనుసరించి మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. దేవరాపల్లి మండలం కేంద్రంలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీకి సంబంధించినటువంటి కొరపర్తి అమ్మాయి ఉరేసుకొని చనిపోవడం అటువంటిది జరిగింది. ఇది అనుమానాస్పదంగా పోలీసులు కేసు నమోదు చేసి కొల్లి లోకేష్ అనేటువంటి ఒక అబ్బాయి మీద అనుమానంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి జరిగింది. అయితే కొల్లి లోకేష్ అమ్మాయి ఇద్దరు ట్రైబల్ అమ్మాయి గిరిజన అమ్మాయి కూడా ఇద్దరు ప్రేమించుకున్నట్టు గత 5 ఏళ్ళు పెట్టి
అమ్మాయి శారీరకంగా అమ్మాయిని ఆ అబ్బాయి వాడుకున్నట్లు ఆ అమ్మాయి దీని ప్రేమకి కారణం అని చెప్పేసి దీనికి తెలుస్తా ఉంది. అందుకని అన్ని విధాలుగా చూసినప్పుడు మొత్తం పోలీసులందరూ కూడా అబ్బాయిని తీసుకొచ్చి లోపల పెట్టారు. వాళ్ళ కుటుంబీకులందరూ మొత్తం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడి చెప్పడం వెళ్ళింది. దీని మీద డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు అందరూ కూడా కేసు అంటే నమోదు చేయడం జరిగింది. దీని మీద SC/ST అట్రాసిటీ కేసు, అదేవిధంగా అమ్మాయి చనిపోవడానికి అబ్బాయి కారణం అనేటువంటిది 2 సెక్షన్లు వేసి కేసు పెట్టారు. అయితే మేము చెప్తుంది ఏంటంటే అమ్మాయి ఆ కుటుంబంలో పెద్ద అమ్మాయి, 9 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు. ఆ అమ్మాయే ఇక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ మెడికల్ షాప్ లోని ఆ కుటుంబాన్ని పోషించేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఆ కుటుంబం అటువంటిది దిక్కుతోసిన పరిస్థితుల్లో పడిపోయింది. మిగతా దాని వెనకాల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ రోజు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి అమ్మాయి చనిపోవడానికి కారణకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలి. బెయిల్ రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. రెండోది, అమ్మాయి చనిపోయిన దానికి అట్రాసిటీ చట్టంలో ఏదైతే ఉందో అమ్మాయికి రావాల్సినటువంటి అన్ని రకాలుగా ఏదైతే ఉన్నాయో లబ్ధి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం నుంచి అమ్మాయికి అందించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అందుకని ఒక బీసీ, ఒక ST లేదంటే SC ఇతరుల మీద దాడి చేసినప్పుడు కానీ, దానికి చనిపోవడానికి కానీ, లేదా అత్యాచారం కానీ కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి చట్టపరమైనటువంటి న్యాయం చేయొచ్చేటువంటిది చట్టంలో ఉంది. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్, PO గారు కానీ, కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఆ అమ్మాయికి అన్ని విధాలుగా సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి, అదేవిధంగా 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా చట్టంలో ఉంది. కాబట్టి ఆ కుటుంబంలో చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చి ఆ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటే తప్ప ఆ కుటుంబం ఈ రోజు మెరుగుపడినటువంటి పరిస్థితి లేదు, పూర్తిగా దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉంది. ఆ విధంగా ఆదుకొని ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.